ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 33 అధ్యాయం 7 నుంచి 37 వరకు. యాతాములో నుండి బయలుదేరి బయల్సేఫోను ఎదుటనున్న పెహాహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుడు దిగిరి. పిహాహీరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యంలోనికి చేరి యాతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకి వచ్చిరి. ఏలీంలో 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఏలీంలో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం వద్ద దిగిరి. ఎర్ర సముద్రం వద్ద నుండి బయలుదేరి సీనారణ్యమందు దిగిరి. సీనారణ్యంలో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెపిదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయిన. రెపిదీములో నుండి బయలుదేరి సేనాయ అరణ్యమందు దిగిరి. సేనాయ అరణ్యము నుండి బయలుదేరి కిద్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రత్మాలో దిగిరి. రత్మాలో నుండి బయలుదేరి రిమోను పారేసులో దిగిరి. రిమోన్ పారేసులో నుండి బయలుదేరి లెబ్మాలో దిగిరి. లెబ్మాలో నుండి బయలుదేరి రేసాలో దిగిరి. రేసాలో నుండి బయలుదేరి కెహలాతులో దిగిరి. కెహలాతులో నుండి బయలుదేరి షాపేరు కొండ దగ్గర దిగిరి. షాపేరు కొండ వద్ద నుండి బయలుదేరి హారాదాలో దిగిరి. హారాదాలో నుండి బయలుదేరి మాకేలోతులో దిగిరి. మాకేలోతులో నుండి బయలుదేరి తహతులో దిగిరి. తహతలో నుండి బయలుదేరి తారాహులో దిగిరి. తారాహులో నుండి బయలుదేరి మెత్కాలో దిగిరి. మెత్కాలో నుండి బయలుదేరి అష్మోనాలో దిగిరి. అష్మోనాలో నుండి బయలుదేరి మోసేరోతులో దిగిరి. మోసేరోతులో నుండి బయలుదేరి బెనాయాకాన్లో దిగిరి. బెనాయాకాన్లో నుండి బయలుదేరి హర్ హగిద్గాదులో దిగిరి. హర్ హగిద్గాదులో నుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. యొత్బాతాలో నుండి బయలుదేరి హెబ్రోనాలో దిగిరి. హెబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి. ఎసోన్గెబెరులో నుండి బయలుదేరి కాదేశ్ అనబడిన సీనారణ్యంలో దిగిరి. కాదేశ్లో నుండి బయలుదేరి ఏదేము దేశము కడనున్న హూరు కొండ దగ్గర దిగిరి. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కష్టం వస్తే ఐగుప్తుకు పారిపోతూ ఉండేవారు. అందుకే ఐగుప్తులు మా దేవతలు గొప్పవాళ్ళు, మేము గొప్పవాళ్ళం, అందుకే మా శరణు వచ్చి వస్తున్నారు వీళ్ళందరూ అని అనుకుని గొప్పగా ఎంచుకునేవారు వాళ్ళందరూ. మా దేవతలు గొప్పవాళ్ళన్న ఐగుప్తీయుల దేవతలకు దేవుడు తీర్పు తీర్చి తాను ఎంత గొప్పవాడో నిరూపించుకున్నారనమాట. అక్కడ 10 తెగుళ్ళు కలిగజేసి ఎర్ర సముద్రాన్ని పాయచేసి తన ప్రజలను విడిపించి తీసుకురావటం వల్ల ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళు ఎక్కడెక్కడ విడిది చేశారో, ఎక్కడెక్కడ బస చేశారో, ఏ ప్రాంతాల్లో ప్రయాణం చేశారో ఆ ప్రయాణ ప్రాంతాలన్నీ ఇక్కడ మోషే రాశాడు. ఆ ప్రాంతాలు ఇవి